హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం. పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారు రాసిన కాలజ్ఞానం ప్రకారం రాబోయే కాలం ముఖ్యంగా 2026 నాటికి సమాజంలో మరియు ప్రకృతిలో అనేక మార్పులు సంభవిస్తాయని భక్తులు మరియు పండితులు విశ్లేషిస్తున్నారు. ప్రస్తుత కాలమాన పరిస్థితులను బట్టి 2026 గురించి ప్రచారంలో ఉన్న ముఖ్యమైన అంశాలు ఇక్కడ ఉన్నాయి. మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ప్రకృతి వైపరీత్యాలు కాలజ్ఞానం ప్రకారం పంచభూతాలు ఆగ్రహిస్తాయని చెప్పబడింది. జలప్రళయాలు, సముద్ర మట్టాలు పెరగడం వల్ల కొన్ని నగరాలు మునిగిపోయే ప్రమాదం ఉందని, అకాల వర్షాలు మరియు తుఫానుల వల్ల జనజీవనం అస్తవ్యస్తం అవుతుందని ప్రతీతి. భూకంపాలు, భూమి కనిపించడం వల్ల పెద్ద ఎత్తున ఆస్తి ప్రాణ నష్టం సంభవించని భక్తులు విశ్వసిస్తారు. సామాజిక మార్పులు, సమాజంలో నైతిక విలువలు తగ్గిపోతాయని బ్రహ్మంగారు అప్పుడే హెచ్చరించారు. బంగారం సామాన్యులకు అందనంత దూరానికి చేరుతుందని, బంగారం అంటరాని వస్తువు అవుతుంది అని ఆయన చెప్పిన మాటలు ప్రస్తుత ధరలకు పెరుగుదలకు అన్వయిస్తున్నారు. కుటుంబ వ్యవస్థ, మనుషుల మధ్య ప్రేమలు తగ్గిపోయి స్వార్థం పెరుగుతుందని, చిన్నపిల్లలు కూడా పెద్దవారిని ఎదిరించే పరిస్థితులు వస్తాయని పేర్కొన్నారు. గ్రహగతులు, చంద్రగ్రహణం 2026 మార్చిలో సంభవించే చంద్రగ్రహణం గురించి జ్యోతిష్య నిపుణులు చర్చించుకుంటున్నారు. ఈ గ్రహణం వల్ల కొన్ని రాశుల వారికి పెను మార్పులు కలుగుతాయని, దేశ రాజకీయాల్లో కూడా కీలక పరిణామాలు చోటు చేసుకుంటాయని అంచనా వేస్తున్నారు. వింత సంఘటనలు కాలజ్ఞానంలో కొన్ని వింతల గురించి ప్రస్తావన ఉంది. చెట్లు పగలు నిలబడి రాత్రి పడుకోవడం లేదా వింత జంతువుల సంచారం వంటివి కలియుగ అంత్య దశకు సూచనలుగా చెప్పబడ్డాయి. నకిలీ సిద్ధాంతకర్తలు, దొంగ బాబాల సంఖ్య పెరుగుతుందని కూడా హెచ్చరించారు. వీరభోగ వసంతరాయల రాక, అధర్మం పెరిగిపోయినప్పుడు ప్రజలను రక్షించడానికి మరియు ధర్మాన్ని స్థాపించడానికి వీరభోగ వసంతరాయలు వస్తారని కాలజ్ఞానం ప్రధానంగా చెబుతుంది. 2026 నుంచి 2030 మధ్య కాలం దీనికి ఆరంభమని చాలామంది నమ్ముతారు. గమనిక, కాలజ్ఞానంలో చెప్పబడిన విషయాలు గూఢార్థాలతో కూడి ఉంటాయి. వాటిని అర్థం చేసుకోకపోవడంలో కాలక్రమేణా మార్పులు ఉండొచ్చని, ఇవి కేవలం సాంప్రదాయక నమ్మకాలు మరియు విశ్లేషణల మీద ఆధారపడినవి. సమాజంలో నైతిక విలువలు పతనమై మనుషులు మృగాల కంటే హీనంగా ప్రవర్తించే పరిస్థితుల గురించి ఆయన చెప్పిన ముఖ్యాంశాలు ఏమిటంటే, బంధుత్వాలు కనుమరుగవుతాయి. బ్రహ్మంగారు ప్రవచనాల ప్రకారం కలియుగంలో కామ వికారం ఎంతలా పెరుగుతుందంటే మనుషులు వరుసలు, వావి వరుసలు మర్చిపోతారని చెప్పారు. తల్లి, చెల్లెళ్ళు, కూతురు అనే విచక్షణ ఉండదని, కేవలం శారీరక వాంఛలకే ప్రాధాన్యత ఇస్తారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సమాజంలో వ్యభిచారం పెరిగిపోతుందని, అది బహిరంగానే జరుగుతుందని పేర్కొన్నారు. గురువు శిష్య సంబంధం, గురువులు శిష్యుల మధ్య ఉండాల్సిన పవిత్ర బంధం దెబ్బతింటుందని, కామవాంఛల వల్ల ఈ బంధాలు అపవిత్రం అవుతాయని చెప్పారు. అక్రమ సంబంధాలు, వివాహ బంధానికి విలువ ఉండదని, అక్రమ సంబంధాలు పెరిగి కుటుంబ వ్యవస్థలు చిన్నాభిన్నం అవుతాయని పేర్కొన్నారు. శిక్ష మరియు పర్యవసనాలు, బ్రహ్మంగారు కేవలం పరిస్థితుల గురించి మాత్రమే కాకుండా ఇలాంటి పనులు చేసేవారికి కలిగే శిక్షల గురించి కూడా హెచ్చరించారు. రోగాలు, అపవిత్రమైన అలవాట్ల వల్ల నయం కాని వింత వ్యాధులు ప్రస్తుత కాలంలో ఎయిడ్స్ లేదా ఇతర సంక్రమణ వ్యాధులుగా భావించవచ్చు, పుట్టుకొస్తాయని చెప్పారు. దైవశిక్ష, అధర్మం పరాకాష్ఠకు చేరినప్పుడు వీరభోగ వసంతరాయుల వచ్చి ఇటువంటి దుర్మార్గులను శిక్షిస్తారని, కామాంధులకు ఘోరమైన నరకం ప్రాప్తిస్తుందని కాలజ్ఞానం హెచ్చరిస్తోంది. సారాంశం, కామం, క్రోధంచ, లోభంచ అన్నట్లుగా మనిషి తన ఇంద్రియాలపై నియంత్రణ కోల్పోయి వినాశనానికి దారితీస్తాడని బ్రహ్మంగారు హెచ్చరికల సారాంశం. శ్రీ పోతులూరి బ్రహ్మేంద్ర స్వామి వారు తన కాలజ్ఞానంలో కలియుగ అత్యందశలో సంభవించే అనేక వింతలు, విశేషాలను వివరించారు. ప్రకృతిలో వచ్చే మార్పులు, మనుషుల ప్రవర్తనలో వచ్చే విపరీత పోకడలను ఆయన వింతలుగా పేర్కొన్నారు. బ్రహ్మంగారు చెప్పినట్టు కొన్ని ముఖ్యమైన వింతలు ఇక్కడ తెలుసుకుందాం. ప్రకృతిలో వింత మార్పులు. ప్రకృతి తన సహజ సిద్ధమైన గుణాన్ని కోల్పోతుందని ఆయన చెప్పారు. చెట్లు మాట్లాడుకోవడం, కొన్ని చెట్లు పగలు నిలబడి రాత్రిపూట పడుకుంటాయని, కొన్ని చెట్ల నుండి రక్తం వంటి ద్రవం కారుతుందని చెప్పారు. జంతువుల వింత ప్రవర్తన, ఆవులు క్రూర మృగాల వలె ప్రవర్తిస్తాయని, మేకలు పాలిస్తాయని, గాలిలో వింత శబ్దాలు వినిపిస్తాయని పేర్కొన్నారు. ఆకాశంలో వింతలు, ఆకాశంలో 2 సూర్యులు కనిపిస్తాయని, దీనిని ఖగోళ శాస్త్రవేత్తలు కొన్ని అరుదైన దృశ్యాలుగా భావిస్తారు. తోకచుక్కలు పదే పదే కనిపిస్తాయని చెప్పారు. సామాజిక వింతలు, విపరీత పోకడలు, మనుషులు జీవన శైలిలో వచ్చే మార్పులను ఆయన ఇలా వివరించారు. స్త్రీలు పురుషుల వలె, పురుషులు స్త్రీల వలె వేషధారణలో మార్పు వస్తాయని, ఆడవారు మగవారిలాగా వ్యవహరిస్తారని చెప్పారు. చిన్న వయసులోనే సంతానం, 8 ఏళ్ల బాలికలకు గర్భ
రూపం దాల్చే పరిస్థితులు వస్తాయని, మనుషుల ఆయుష్ తగ్గిపోతుందని పేర్కొన్నారు. కాశీక్షేత్ర మహిమ తగ్గడం, గంగానది అంతర్ధానం అవుతుందని, కాశీలో విశ్వేశ్వరుడు కనిపించకుండా పోతాడని కాలజ్ఞానం చెప్తోంది. దేవాలయాల్లో వింతలు కామాక్షి కన్నీరు, కంచిలో ఉన్న కామాక్షి అమ్మవారు కళ్ళ నుండి నీరు కారుతుందని, అదిలోక వినాశానానికి సూచన అని చెప్పారు. శ్రీశైలం భ్రమరాంబిక అరుపులు. శ్రీశైలంలోని భ్రమరాంబిక దేవి గర్భాలయం నుండి భయంకరమైన అరుపులు వినిపిస్తాయని, నంది విగ్రహం ప్రాణం పోసుకొని రంకె వేస్తుందని కాలజ్ఞానంలో ఉంది. తిరుమల కొండపై వింతలు. తిరుమల వెంకటేశ్వర స్వామి వారి విగ్రహం నుండి చెమటలు పడతాయని, ఆలయ ధ్వజస్తంభం విరిగిపోతుందని చెప్పారు. వింత వ్యాధులు మరియు విపత్తులు. నయం కాని రోగాలు, మందులు లేని వింత రోగాలు పుట్టుకొస్తాయని, గాలి పీల్చడం కూడా కష్టమయ్యే పరిస్థితులు వస్తాయని చెప్పారు. బంగారం వెలవెలబోవడం. ఒకానొక సమయంలో బంగారం తన విలువను కోల్పోయి కేవలం ఇనుముతో సమానంగా చూడబడుతుందని పేర్కొన్నారు. ఈ వింతల వెనుక అర్థం ఏమిటి అంటే, బ్రహ్మంగారు ఈ వింతలను చెప్పడం వెనుక ఉద్దేశం ప్రజలను భయపెట్టడం కాదు, హెచ్చరించడం. ధర్మం తప్పి నడిస్తే ప్రకృతి వైపరీత్యాలను సంభవిస్తాయని, మనిషి తనను తాను మార్చుకోవాలని ఆయన కోరారు. చెప్పేది వినండి, జరిగేది చూడండి అనేది ఆయన కాలజ్ఞానంలో పదే పదే వినిపించే మాట. విదేశీ దండయాత్రలు, గజదొంగల భయం, ఉత్తర దిక్కు నుండి ముప్పు, ఉత్తర దిశ నుండి విదేశీయులు, మ్లేచ్చులు భారతదేశంపై దండయాత్ర చేస్తారని బ్రహ్మంగారు పేర్కొన్నారు. ఢిల్లీ నాశనం. యుద్ధాల వల్ల ఢిల్లీ నగరం రక్తపాతంతో నిండిపోతుందని, పాలకులు తమ అధికారాన్ని కోల్పోతారని ఆయన వివరించారు. ఆయుధాల బీభత్సం. బ్రహ్మంగారు ఆ కాలంలోనే భవిష్యత్తులో వాడే ఆధునిక ఆయుధాల గురించి సూచనప్రాయంగా చెప్పారు. అగ్నివర్షం. ఆకాశం నుండి అగ్నివర్షం కురుస్తుందని చెప్పారు. దీనిని ప్రస్తుత కాలంలో క్షిపణులు, మిసైల్స్ లేదా అణుబాంబులుగా విశ్లేషకులు భావిస్తారు. శుద్ధ భేది. భయంకరమైన శబ్దాలతో కోటలు, భవనాలు కూలిపోతాయని, మనుషులు ఆ శబ్దానికే ప్రాణాలు వదులుతారని పేర్కొన్నారు. లక్షలాది మంది మరణం. యుద్ధం వల్ల కలిగే ప్రాణ నష్టం గురించి ఆయన ఇలా చెప్పారు. కాకులకు, గద్దలకు ఆహారంగా మృతదేహాలు, యుద్ధ భూమిలో శవాలను తీసేవారు కూడా ఉండరని, కుక్కలు, నక్కలు వాటిని తింటాయని వర్ణించారు. జనసంఖ్య తగ్గుదల. యుద్ధాలు, వింత రోగాల వల్ల ప్రపంచ జనాభాలో చాలా భాగం తుడిచిపెట్టుకుపోతుందని, చివరకు దేశానికి ఒకరే రాజులాగా మిగులుతారని కూడా చెప్పారు. కులమత పోరాటాలు. బయటికి దేశాలతో కాకుండా దేశం లోపల కూడా మనుషులు కులమతాల పేరుతో ఒకరినొకరు నరుక్కుంటారని బ్రహ్మంగారు హెచ్చరించారు. శాంతి మృగ్యమై ఎటు చూసినా అశాంతి రాజ్యమేలుతుందని చెప్పారు. వీరభోగ వసంతరాయల జోక్యం. యుద్ధాలు పరాకాష్ఠకు చేరుకున్నప్పుడు లోకాన్ని రక్షించడానికి వీరభోగ వసంతరాయల వస్తారని కాలజ్ఞానం చెప్తోంది. ఆయన తన నందక ఖడ్గంతో దుష్టులను, యుద్ధ పిశాచులను సంహరిస్తారని ప్రతీతి. యుద్ధం ముగిసిన తర్వాతే ధర్మబద్ధమైన పాలన, సత్యయుగం వంటి కాలం మొదలవుతుందని బ్రహ్మంగారి నమ్మకం. ఒక ముఖ్యమైన మాట. బ్రహ్మంగారు ముందు వచ్చే ముప్పులను గ్రహించి భక్తి మార్గంలో నడవండి అని చెప్పారు. యుద్ధం అనేది కేవలం బాహ్యమైనది మాత్రమే కాదు, మనిషిలోని అరిషడ్వర్గాలపై చేసే యుద్ధం కూడా అని కొందరు పండితులు అభిప్రాయం. ఈ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు తన కాలజ్ఞానంలో ఆర్థిక వ్యవస్థ మరియు ధన విలువల గురించి చాలా ఆసక్తికరమైన, ఆశ్చర్యకరమైన విషయాలు చెప్పారు. నేటి కాలంలోని ద్రవ్యోల్బణం, డిజిటల్ కరెన్సీ మరియు ఆర్థిక సంక్షోభాలకు ఆయన చెప్పిన మాటలు దగ్గరగా ఉన్నాయని భక్తులు భావిస్తారు. ఆర్థిక వ్యవస్థ గురించి కాలజ్ఞానంలోని ప్రధాన అంశాలు ఇక్కడ ఉన్నాయి. కరెన్సీ నోట్లు. కాగితం రాజ్యమేలుతుంది. బ్రహ్మంగారు కాగితమే రాజ్యమేలుతుందని ఆనాడే చెప్పారు. పూర్వకాలంలో బంగారం, వెండి నాణేలు చలామణిలో ఉండేవి, కానీ భవిష్యత్తులో కేవలం కాగితపు ముక్కలకే, కరెన్సీ నోట్లకు విలువ ఉంటుందని ఆయన ఎప్పుడూ వివరించారు. వింత ఏమిటంటే ఆ కాగితం ముక్కలు కూడా ఒకానొక దశల్లో చెల్లకుండా పోతాయని, డిమోనిటైజేషన్ వంటివి కూడా సూచించారు. బంగారం ధరలు. అందని ద్రాక్ష బంగారం గురించి ఆయన చెప్పిన అంచనాలు అక్షర సత్యాలు అవుతున్నాయి. బంగారం అంటరాని వస్తువు అవుతుంది. అంటే బంగారం ధర ఎంతలా పెరుగుతుందంటే సామాన్యుడు దానిని ముట్టుకోవడానికి కూడా భయపడతాడు. చివరకు రాగి, ఇనుము వంటి లోహాల ధరలు కూడా విపరీతంగా పెరిగిపోతాయని కూడా చెప్పారు. కరువు, కాటకాలు. తిండికి కటకట. ఆర్థిక వ్యవస్థ పతనానికి కరువు ఒక ప్రధాన కారణం అవుతుందని ఆయన హెచ్చరించారు. ధాన్యం ధరలు పాతాళానికి
నీరు పోతుంది, ఆకాశానికి ధరలు పెరుగుతాయి అని చెప్పారు. నీటి కొరత వల్ల పంటలు పండక ఆహార పదార్థాలు ధరలు ఆకాశాన్ని తాకుతాయని వివరించారు. రూపాయికి చిల్లి గవ్వ పుట్టని రోజులు వస్తాయని, మనిషి ఆకలి తీర్చుకోవడానికి తన ఆస్తిపాస్తులను కూడా తక్కువ ధరకు అమ్ముకుంటారని పేర్కొన్నారు. వడ్డీ వ్యాపారం, సంపద పంపిణీలో అసమానతలు, సమాజంలో వడ్డీ వ్యాపారం పెరుగుతుందని, ఇతరులకు సొమ్మును ఆశించేవారు ఎక్కువవుతారని చెప్పారు. ధనవంతులు మరియు ధనవంతులుగా పేదవారు మరింత పేదవారిగా మారిపోయే ఆర్థిక అసమానతల గురించి ఆయన ప్రస్తావించారు. సంపద నాశనం, వింత రోగాల ఖర్చు. మనుషులు సంపాదించిన సంపద అంతా యుద్ధాల వల్లే లేదా వింత రోగాల వల్ల ఖర్చయిపోతుందని కాలజ్ఞానం చెబుతోంది. ఎంత సంపాదించినా అది చేతిలో నిలవదని, ఆకస్మిక విపత్తుల వల్ల ఆర్థికంగా చితికిపోతారని హెచ్చరించారు. ఆర్థిక వ్యవస్థలో మార్పు ఎప్పుడు? బ్రహ్మంగారి ప్రకారం ఈ ఆర్థిక అరాచకాలు మరియు కష్టాలన్నీ వీరభోగ వసంతరాయల రాకముందు వరకు కొనసాగుతాయి. ఆయన వచ్చిన తర్వాత అవినీతి ద్వారా సంపాదించిన సంపద అంతా నాశనం అవుతుంది. ధర్మబద్ధకమైన ఆర్థిక వ్యవస్థ మళ్ళీ పునరుద్ధరించబడుతుంది. ప్రజలందరికీ సమానమైన సంపద పంపిణీ జరుగుతుందని కాలజ్ఞాన సారాంశం. బంగారు వాన. బంగారు దొరకడం. కాలజ్ఞానంలో బంగారం గురించి చెప్పిన మాటలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. బంగారం నిధులు బయటపడటం. ఒకానొక సమయంలో ప్రకృతి వైపరీత్యాలు, భూకంపాలు లేదా వరదలు సంభవించినప్పుడు భూమి పొరలు చీల్చుకొని భూగర్భంలో దాగిన భారీ కుటుంబాలు భారీ బంగారు నిధులు బయటపడతాయని ఆయన చెప్పారు. బంగారు వాన. ఇది అక్షరాల ఆకాశం నుండి బంగారం కురవడం కాదు, కానీ బంగారం యొక్క లభ్యత పెరుగుతుందని లేదా నిధులు బయటపడటం వల్ల అది అందరికీ అందుబాటులోకి వస్తుందని అర్థం. అయితే ఇది చాలా తక్కువ కాలం మాత్రమే జరుగుతుందని చెప్తారు. పాతాళంలో దాగిన నిధులు. బ్రహ్మంగారు పాతాళానికి నీరు పోతుంది అని చెప్పడం ద్వారా భూగర్భ జలాలు తగ్గిపోతాయని సూచించారు. అదే సమయంలో పాతాళంలో భూమి లోతుల్లో దాగి ఉన్న అపారమైన సంపద బయటకు వస్తుందని చెప్పారు. నిధుల అన్వేషణ. ప్రజలు ధనం కోసం భూమిని తవ్వుతారని, కానీ ఆ నిధుల వల్ల సంతోషం కంటే ఎక్కువ ఆపదలు వస్తాయని హెచ్చరించారు. నిధుల రక్షణ. ఈ నిధులను కొన్ని యక్షకిన్నెర శక్తులను కాపాడుతుంటాయని, అర్హత లేని వారు వాటిని ముట్టుకుంటే ప్రాణాలు కోల్పోతారని కాలజ్ఞానంలో ఉంది. వీరభోగ వసంతరాయల కాలంలో సంపద. వీరభోగ వసంతరాయలు పరిపాలన సాగించే సమయంలో సంపద ఎలా ఉంటుందంటే, అవినీతి రహితం, అక్రమంగా సంపాదించిన ధనం కరిగిపోతుంది. న్యాయమైన పంపిణీ. ప్రజలందరికీ కావలసినంత సంపద, ఆహారం సమృద్ధిగా లభిస్తాయి. డబ్బు కంటే ధర్మానికి విలువ పెరుగుతుంది. ముఖ్య గమనిక. బ్రహ్మంగారు ఈ నిధుల గురించి చెప్పడం వెనుక ఉద్దేశం మనుషులు కేవలం డబ్బు వెనుక పరిగెత్తకుండా ధర్మ మార్గంలో నడవాలని సూచించడం. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారు తన కాలజ్ఞానంలో కలియుగంలో భార్యాభర్తల సంబంధాలు మరియు కుటుంబ వ్యవస్థ ఎలా పతనమవుతుందో చాలా ఆవేదనతో హెచ్చరించారు. ఆయన చెప్పిన ముఖ్యమైన అంశాలు ఇక్కడ ఉన్నాయి. ప్రేమ, విశ్వాసాల లోపం, అపనమ్మకం. భార్యాభర్తల మధ్య ప్రేమ, గౌరవం తగ్గిపోయి ఒకరిపై ఒకరికి అనుమానాలు పెరుగుతాయని చెప్పారు. స్వార్థం. నిస్వార్థమైన ప్రేమానురాగాలకు బదులుగా కేవలం స్వార్థ ప్రయోజనాల కోసమే బంధాలు కొనసాగుతాయని పేర్కొన్నారు. గౌరవం తగ్గడం. స్త్రీల ఆధిక్యత. భార్య తన భర్తను గౌరవించదని, భర్త మాటను పెడచెవిన పెడుతుందని కాలజ్ఞానంలో ఉంది. భర్త నిర్లక్ష్యం. అలాగే భర్త కూడా భార్యను నిర్లక్ష్యం చేస్తూ కుటుంబ బాధ్యతలను విస్మరిస్తాడని చెప్పారు. వృద్ధాప్యంలో అనాథన. కొడుకులు, కోడన్లు తల్లిదండ్రులకు పట్టించుకోక వారిని అనాథలుగా వదిలేస్తారని, వృద్ధాశ్రమాలు పెరుగుతాయని ఆయన హెచ్చరించారు. కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నం. విడాకులు. అక్రమ సంబంధాలు వివాహ బంధానికి విలువ లేకుండా పోతుందని, విడాకులు సాధారణం అవుతాయని చెప్పారు. అక్రమ సంబంధాలు. భార్యాభర్తలు ఇద్దరు పవిత్రతను కోల్పోయి అక్రమ సంబంధాలకు లోనవుతారని, దీనివల్ల కుటుంబాలు చిన్నాభిన్నం అవుతాయని పేర్కొన్నారు. వింత సంఘటనలు. చిన్నపిల్లల ప్రవర్తన. ఇంట్లో భార్యాభర్తల గొడవ అవుతుంటే వారి పిల్లలు కూడా తల్లిదండ్రులను ఎదిరించి మాట్లాడుతారని చెప్పారు. బంధుత్వాల దూరం. తోడబుట్టిన వారి మధ్య కూడా ఆస్తి కోసం కలహాలు వచ్చి బంధుత్వాలు తెగిపోతాయని హెచ్చరించారు. బ్రహ్మంగారి పరిష్కారం. ఈ పతనమైన పరిస్థితులను చక్కదిద్దడానికి బ్రహ్మంగారు ఏం చెప్పారంటే, ధర్మం మరియు భక్తి. కుటుంబంలో ధర్మబద్ధమైన ప్రవర్తన, దైవభక్తి ఉంటేనే ఈ బంధాలు నిలబడతాయి. వీరభోగ వసంతరాయల పాలన. కలియుగ చివరలో వీరభోగ వసంతరాయలు వచ్చి అధర్మాన్ని నశింపజేసి తిరిగి కుటుంబ వ్యవస్థలో పవిత్రతను తీసుకువస్తారని కాలజ్ఞాన భరోసా ఇస్తుంది. సారాంశం. భార్యాభర్తలు ఒకరికొకరు తోడుగా ఉంటూ ధర్మ మార్గంలో నడవాలి, లేకపోతే కుటుంబ వ్యవస్థ సర్వనాశనం అవుతుంది అనేది ఆయన హెచ్చరించారు.
ఫ్రెండ్స్, మా వీడియోస్ కనుక మీకు నచ్చితే ఒక లైక్ కొట్టి షేర్ చేసి ఓం నమ శివాయ అని చిన్న కామెంట్ పెట్టండి. అలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ధన్యవాదములు.